తేజు, ఏం చేస్తున్నావు ఈరోజు? చక్కెర పొంగలి. అబ్బా, అద్దరిపోయే స్వీటు చూస్తుంటేనే నోరు ఊరిపోద్ది. ఇక స్టార్ట్ చేయి. చక్కెర పొంగలికి 1/2 కప్పు పెసరపప్పు, 1/4 కప్పు బియ్యం తీసుకుని కడాయిలో దోరగా వేయించాలి. వాటిని బాగా వాష్ చేసిన తర్వాత 2 గ్లాసులు వాటర్ పోసి 1 స్పూన్ నెయ్యి వేసుకుని కుక్కర్ పెట్టుకోవాలి. పొడి పొడిగా అయ్యేంత వరకు మాత్రమే ఉడికించాలి. పొయ్యి మీద కడాయి పెట్టుకొని 1/2 కప్పు నెయ్యి వేసుకొని ఎండు కొబ్బరి ముక్కలు, డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టు. ఇప్పుడు పాకం కోసం అదే కడాయిలో 1 కప్పు బెల్లం, 1 కప్పు పంచదార, 1 గ్లాస్ వాటర్ వేసుకొని ఆ పాకం కరిగేంత వరకు ఉంచాలి. పాకం ఇలా నిరగొస్తున్నప్పుడు ఉడికించి పక్కన పెట్టుకున్న ఆ పప్పు అన్నాన్ని పాకంలో వేసుకొని ఉడికించాలి. ఇప్పుడు 1/2 స్పూన్ యాలకుల పొడి, చిటికెడు పచ్చకర్పూరం వేసి బాగా కలుపు. ఇప్పుడు వేయించిన డ్రై ఫ్రూట్స్ని వేడి చేసిన నెయ్యిని వేసుకుని బాగా కలుపుకోవాలి. అంతే, చక్కెర పొంగల్ రెడీ. నిజంగా స్మెల్ చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తిందామా అని ఉంది.